రెబల్ స్టార్ కృష్ణరాజుకి అచ్చొచ్చిన తేదీల్లో డిసెంబర్ 22 ఒకటి. 3 ఏళ్ల వ్యవధిలో ఇదే తేదీన విడుదలైన 2 సినిమాలు రెబల్ స్టార్కి నటుడిగా మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందించాయి. ఆ సినిమాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ వినాయక విజయము 1979 డిసెంబర్ 22న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో శివపార్వతులుగా రెబల్ స్టార్ కృష్ణరాజు, కళాభినేత్రి వాణిశ్రీ అభినయించగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు నిర్మించారు. జగన్మాత ఆర్ట్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకి సాలూరి రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. శ్రీ వినాయక విజయం విడుదలైన 3 ఏళ్ల తరువాత అంటే 1982లో ఇదే డిసెంబర్ 22న విడుదలై విజయపదంలో పయనించిన కృష్ణరాజు మరో చిత్రం త్రిశూలం. జాగృతి నవల ఆధారంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణరాజు, సహజనటి జయసుధ, అందాల తార శ్రీదేవి, టాలెంటెడ్ యాక్టర్స్ రాధిక ప్రధాన పాత్రలు పోషించగా స్వరబ్రహ్మ కెవి మహదేవన్ సంగీతం అందించారు. యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై కె మురారి నిర్మించిన త్రిశూలం శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.